హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అకోబర్ తెలుగు. ఈ వీడియోలో నేను మలవీ సిక్లెట్స్ గురించి అయితే చెప్తాను. అసలు ఈ మలవీ సిక్లెట్స్ని అసలు ఎలా పెంచాలి, ఎక్వేరియం సైజ్ ఎంత ఉండాలి, ఫిల్టరేషన్ ఏం యూస్ చేయాలి, ఫుడ్, మెడిసిన్, వాటర్ కండిషన్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను. ఆల్ అబౌట్ మలవీ సిక్లెట్స్ అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఇన్ని ఇయర్స్ నుంచి మలవీ సిక్లెట్స్ని పెంచుతున్నాను. సో నేను ఏది అబ్జర్వ్ చేశాను అండ్ నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, సో దాని ప్రకారమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అడిషనల్గా మనం ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఏదైతే నాకు తెలుసో నేను అదే చెప్తున్నాను. సో ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో, ఎవరికైతే యూస్ఫుల్ అని అనిపించిందో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి అండ్ కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ట్యాంక్ సైజ్, మలావీ సిక్లెట్స్ని అసలు ఎంత పెద్ద ట్యాంక్లో పెట్టాలి, ప్రాపర్ ఎక్వేరియం సైజ్ ఏంటి, 3 feet ఇంటూ 1.5 feet ఇంటూ 1.5 feet ఈ ఎక్వేరియం అనేది మినిమం అనమాట. మినిమం ఈ ఎక్వేరియం సైజ్ ఉంటే మలావీ సిక్లెట్స్ అనేది ప్రాపర్గా సెట్ అవుతాయి. దీనికన్నా ఇంకా పెద్ద ట్యాంక్స్ ఎన్ని ఫీట్స్ అయినా పెంచుకోవచ్చు. మీ ఓపిక, మీ బడ్జెట్, మీ విజన్ బట్టి మీరు ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు. ఫిల్టరేషన్, ఫస్ట్ ఫిల్టరేషన్ గురించి చెప్పుకునే ముందు అసలు మలావీ ఫిషెస్ అసలు వేస్టేజ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తే చెప్తా. ఈ మలావీ సిక్లెట్స్ అనేది ఫుడ్ కొంచెం హెవీగా తీసుకుంటాయి. నార్మల్ ఫిషెస్తో పోల్చుకుంటే ఇవి కొంచెం కొన్ని ప్యాలెట్స్ ఎక్కువ తింటాయి అనమాట. సో ఇవి ఫుడ్ ఎక్కువ తింటాయి కాబట్టి వేస్టేజ్ కూడా హెవీగా ప్రొడ్యూస్ చేస్తాయి. వాటి పార్టీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వేస్టేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి మనము హెవీ ఫిల్టరేషన్ యూస్ చేయాలి మలావీ సిక్లెట్స్కి. హెవీ ఫిల్టరేషన్స్ ఏమేమి వస్తాయి అంటే టాప్ సంప్. ఈ ట్యాంక్కి మీరు చూస్తుంది టాప్ సంప్ అనమాట. దీని బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను, ఎక్వేరియం మీకు అయితే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో చూసుకుంటే మనకి ఒక 4 ఛాంబర్స్ వచ్చినాయి. 4 ఛాంబర్స్లో ఒక ఛాంబర్లో స్పాంజ్, ఇంకొక ఛాంబర్లో సెరమిక్ రింగ్స్, ఇంకో ఛాంబర్లో యాక్టివేటెడ్ చార్కోల్ అట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి టాప్ సంప్ ఫిల్టరేషన్. ఈ టాప్ సంప్ కాకుండా బాటమ్ సంప్ అని వస్తుంది, అది ఇంకా హెవీ ఫిల్టరేషన్. బాటమ్ సంప్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కెనిస్టన్ ఫిల్టర్స్ అని వస్తాయి కదా, ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, నేను రాంగ్ ప్రొనౌన్స్ చేసి ఉండొచ్చు. ఆ కెనిస్టర్ ఫిల్టర్స్ కూడా యూస్ చేయొచ్చు. సో అవన్నీ ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ మీకు కొంచెము, ఈ కెనిస్టర్ ఫిల్టర్ అనేది కొంచెం హెవీ బడ్జెట్, కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. టాప్ సంప్ అనేది కొంచెం తక్కువ అనమాట, అంటే రీజనబుల్ ప్రైస్లో. మనం ఎక్వేరియం చేయించుకునేటప్పుడే మనం టాప్ సంప్ కూడా అడిగితే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. మనం ఎట్లా చేయాలో చెప్పాలి, వాళ్ళ దాన్ని బట్టి ప్రాపర్గానే చేస్తారనమాట. సో ఫిల్టరేషన్ హెవీగా ఉండాలి ఇవి సిక్లెట్స్కి అనేది. చాలామంది సిక్లెట్స్ పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే స్పాంజ్ ఫిల్టర్ యూస్ చేస్తారు, లేదంటే పవర్ హెడ్ ఫిల్టర్స్. నేను చాలామందిని చూసాను పవర్ హెడ్ ఫిల్టర్. చాలామంది గురించి కాదు, 2.5 years బ్యాక్ నేను పవర్ హెడ్ ఫిల్టరే యూస్ చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు టాప్ సంప్ గురించి నాకు తెలియదు. ఈ మధ్యన టాప్ సంప్ గురించి నేను చూశాను 2.5 years బ్యాక్. అప్పటి నుంచి నేను టాప్ సంప్ని సెట్ చేసి అప్పటి నుంచి దాని రిజల్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కంప్లీట్ ఇప్పుడు నా ఉన్న ఎక్వేరియంస్ అన్నిటికీ టాప్ సంప్కి వచ్చేసాను అనమాట. సో పవర్ హెడ్ ఫిల్టర్ యూస్ చేయడం మూలంగా ఏమవుతుందంటే మీరు డే బై డే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. పవర్ హెడ్ ఫిల్టర్ చాలా బాగా పనిచేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పవర్ హెడ్ ఫిల్టర్ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే అది డస్ట్ మొత్తం లాగేసుకుంటుంది. వాటి వేస్టేజ్ ఎంత ఉందో అది మొత్తం లాగేసుకుంటుంది అనమాట, మొత్తం పీల్ చేసుకుంటుంది. ఆ స్పాంజ్ అనేది ఫాస్ట్గా పీల్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే క్లీన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే డే బై డే క్లీన్ చేయాల్సి వస్తుంది స్పాంజ్. సో కొంచెం అది ఇబ్బంది ఉంటుంది. అదే టాప్ సంప్ అనుకోండి, మనం ఎవ్రీ వీక్ ఎలాగో వాటర్ చేంజెస్ చేస్తాం కాబట్టి ఆ టైంలో స్పాంజెస్ని వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే మనది ఫిల్టరేషన్ అయిపోతుంది. అండ్ ఈ మోటార్స్ అంత ఈజీగా పాడైపోయి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేసామా కంప్లీట్గా ట్యాంక్లో సెట్ అయిపోతాయి. ఇప్పుడు లోపల స్కేపింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం కింద శాండ్ ఎందుకు యూస్ చేసాం అండ్ రాక్స్ ఎందుకు యూస్ చేశాను అనేది నేను చెప్తాను. ఈ మలావీ సిక్లెట్స్ అనేది డిగ్గింగ్ చేస్తాయి. డిగ్గింగ్ అంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, నాకు కుదిరితే నేను ఇక్కడ వీడియో అనేది క్లిప్ వేస్తాను. సో డిగ్గింగ్ అంటే మలావీ సిక్లెట్ ఏం చేస్తుందంటే అక్కడ ఒక ఏరియా, దానిది టెరిటరీ ఒకటి చూసుకుని అక్కడ ఉన్న శాండ్ మొత్తం కుప్పలుగా పక్క తీసేసి ఒక గొయ్యిలా చేసుకుని ఆ గొయ్యిలో కూర్చుంటుంది అనమాట. అంటే దాని ఇల్లు లెక్క చేసుకుంటుంది. నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం దాన్ని ఏరియా లెక్క దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది అనమాట. సో మలావీ సిక్లెట్స్ అనేది డిగ్గింగ్ చేస్తూనే ఉంటాయి. ఈరోజు ఎక్కడ చేసిందంటే రేపు ఇంకొకటి అక్కడ చేస్తుంది. సో వాటికి మీరు పెబల్స్ కానీ పెద్ద పెద్ద స్టోన్స్ కానీ వేశారంటే వాటిది నేచురల్ హ్యాబిటేట్ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది. అవి న్యాచురల్గా శాండ్ని డిగ్గింగ్ చేయడం అలవాటు. సో మనము ఇట్లా వైట్ శాండ్ చేసుకోవడం మూలంగా అవి డిగ్గింగ్ చేసుకుని ఒక ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో అనేది ఆ ఫిష్ అనేది ఉంటుంది అనమాట. సో దానికోసం అనేది మనం శాండ్ అనేది యూస్ చేస్తాం మలావీ సిక్లెట్స్కి. నేననేది కాదు, ఎవరైతే మలావీ సిక్లెట్స్ పెంచుతున్నారో వాళ్ళు మ్యాక్సిమమ్ ఎవరైతే హాబీస్ట్ ఉన్నారో వాళ్ళకి ఐడియానే ఉంటుంది, శాండే యూస్ చేస్తారు అందరూ. సో ఇది పర్ కేజీ ఒక్కొక్క దగ్గర 40 రూపీస్, 30 రూపీస్, 80 రూపీస్, 120 రూపీస్, 180 రూపీస్, డిపెండ్స్ ఆన్ ఏరియా ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. నాకు పడింది 40 రూపీస్ పర్ కేజీ. 3 feet ఎక్వేరియంలో మినిమం 15 kgs to 20 kgs శాండ్ పడుతుంది. నెక్స్ట్ రాక్స్.
రాక్స్ ఎందుకు పెట్టావు బ్రో, నార్మల్ ప్లాంట్స్ పెట్టొచ్చు కదా, ఎక్వేరియం ఎక్కువ ప్లాంట్స్ పెట్టొచ్చు కదా అంటే, సిక్లెట్స్ అనేది వైల్డ్ వెరైటీ. వైల్డ్ ఫిషెస్ ఎప్పుడు ప్లాంట్స్తో ఉండవు, ప్లాంట్స్ని పీకేస్తాయి అనమాట. రాక్స్ పెట్టడం మూలంగా హైడింగ్ స్పాట్స్ అనేది ఎక్కువైతాయి. హైడింగ్ స్పాట్స్ అసలు అవసరం ఏంటి మలావి సిక్లెట్స్కి? మలావి సిక్లెట్స్ ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే అవి దాన్ని ఏమంటారు, ఒక బాస్ లెక్క ఉండాలన్నమాట. ఇప్పుడు దానికన్నా కొంచెం ఇనాక్టివ్ ఉన్న, దానికన్నా చిన్న ఫిష్ ఉన్న దాన్ని వెంటాడతాయి, పొట్టు కొడతాయి. సో అదేంటంటే ఎప్పుడు దాన్ని ఏమంటారంటే లీడర్షిప్ చూపిస్తూ ఉంటుంది అనమాట. నేనే ఈ ట్యాంక్ లీడర్ అవ్వాలి, నేనే ఈ ఎక్వేరియంలో బాస్ అవ్వాలి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో దానికన్నా చిన్నవి ఉన్నా, దానికన్నా వీకీ ఉన్నా వాటిని కొట్టడం స్టార్ట్ చేస్తాయి. ఎట్లా కొడతాయి అంటే, కొట్టేసి ఏదో ఫైటర్ ఫిషెస్ ఏకలై పీక్కుంటాయి కదా, అట్లా పీక్కో, కంప్లీట్గా చంపేస్తాయి. సో ఈ రాక్స్ ఉండడం మూలంగా ఏమవుతుందంటే, ఇన్ కేస్ అట్లా ఫైట్ అయినప్పుడు అవి దాక్కుంటాయి స్టోన్స్లోకి వెళ్ళి. అవి ఆ స్టోన్స్లోకి వెళ్ళి దాక్కుంటే చేసేది దాన్ని కనిపెట్టలేదు కదా. సో అట్లా ఫైటింగ్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ మలావి సిక్లెట్స్ న్యాచురల్గా ఎట్లా కొట్టుకుంటాయి అంటే, ఇవి నార్మల్గా రెగ్యులర్గా కొట్టుకునేవి ఏ విషయం మూలంగా అంటే, ట్యాంక్ బాస్ అవ్వాలని దాని ఏమంటారు లీడర్షిప్ కోసం కొట్టుకుంటాయి ఎక్కువ. నెక్స్ట్ ఫుడ్ తక్కువైతే కొట్టుకుంటాయి అనమాట. సో మనం ఫుడ్ కూడా ప్రాపర్గా టైంకి వేయాలి, ప్రాపర్గా అన్నిటికి సరిపోతుందా లేదా అని చూసుకుని వెయ్యాలి. అండ్ ఈ రాక్స్ పెట్టడం మూలంగా ఇంకొక యూస్ ఏంటంటే, ఒక్కొక్కసారి మన కమ్యూనిటీ ట్యాంక్లో బ్రీడింగ్ కూడా అవుతాయి అనమాట. లాస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టాను, చాలామంది చూశారు సిక్లెట్స్ నా ట్యాంక్లో బ్రీడ్ అవని అని. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఎల్లో బేబీస్, 3 ఎల్లో బేబీస్, అవి ఇంకా మన ట్యాంక్లో అయితే ఉన్నాయి అనమాట. సో ఈ స్టోన్స్ అవన్నీ అడ్డుంటాయి కాబట్టి అవి హైడింగ్ స్పాట్లోకి వెళ్ళి అవి ఏం చేస్తాయంటే బ్రీడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను చేసింది వచ్చేసరికి సపరేట్ బ్రీడింగ్ కాదు, సపరేట్ బ్రీడింగ్ చేసి ఉంటే చాలా ప్రైస్ని కాపాడగలిగేవాడిని. కాకపోతే అవి నేచురల్గా అయిపోయినాయి. నేను ఎక్వేరియం అనేది ప్రాపర్గా సెట్ చేసి పెట్టాను, ప్రాపర్ మొత్తం దాని వాటర్ కండిషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో వాటిలందరూ అవే బ్రీడ్ అయిపోయినాయి అనమాట. సో రాక్స్ పెట్టడం మూలంగా చాలా యూసెస్ ఉన్నాయి. సో ఇట్లా హార్డ్స్కేప్ చేసుకోండి, చాలా బాగుంటుంది మీ ఎక్వేరియం, ఒక న్యాచురల్ లుక్ వస్తుంది. మలావి సిక్లెట్స్కి వాటర్ కండిషన్స్ ఏముండాలి, అసలు ఏ వాటర్ యూస్ చేస్తే బెస్ట్ మలావి సిక్లెట్స్కి? మలావి సిక్లెట్స్కి ఎప్పుడు మనము బోర్ వాటర్ యూస్ చేయాలి. బోర్ వాటర్ ఎందుకు యూస్ చేయాలంటే, బోర్ వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది. చాలామంది అంటున్నారు బోర్ వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది అండ్ సాల్ట్ స్ట్రెయిన్స్ పడిపోతే, ఆ సాల్ట్ స్ట్రెయిన్స్ వస్తే తీయడం కష్టం బ్రో అంటారు, ఫ్యాక్ట్. కాకపోతే మలావి సిక్లెట్స్ సాఫ్ట్ వాటర్లో సెట్ అవ్వవు. ఎందుకంటే సాఫ్ట్ వాటర్లో బతుకుతాయి, కాకపోతే యాక్టివ్గా ఉండో, కొంచెము ఇన్యాక్టివ్గా ఉండి ప్రాపర్గా ఇంత ఈజీగా ఫ్రీగా స్విమ్ అవ్వవు అనమాట. అదే కొంచెం మనం హార్డ్ వాటర్ అంటే మరీ అంత కాదు, మనము బోర్ వాటర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం వాటర్ హార్డ్ ఉంటాయి కాబట్టి ఈజీగా సెట్ అవుతాయి వాటర్లో. నేను అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి నేను పెంచుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే బోర్ వాటర్ యూస్ చేయడం మూలంగా ఫిషెస్ అనేది ప్రాపర్గా ఉంటాయి. ఏది మలావి సిక్లెట్స్ బోర్ వాటర్ యూస్ చేసినప్పుడు కంపల్సరీ మీరు యాంటీ క్లోరిన్ యూస్ చేయాల్సిందే. క్లోరిన్ రిమూవర్తో క్లోరిన్ లేకుండా చూసుకున్న తర్వాతే బోర్ వాటర్ అనేది యూస్ చేయాలి. వాటర్ చేంజెస్ ఎన్ని డేస్కి చేయాలి? రెగ్యులర్ వాటర్ చేంజెస్ చేస్తాం కదా మనం, ఎవ్రీ వీక్ 30% వాటర్ తీసేయాలి, 30% వాటర్ ఫిల్ చేయాలి. ఎందుకు ఎవ్రీ వీక్? ఎందుకు? ఈ మలావి సిక్లెట్స్ ఎక్కువ వేస్టేజ్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనం ఎంత హెవీ ఫిల్టరేషన్ పెట్టుకున్నా దాన్ని ప్రతి వేస్టేజ్ ఫిల్టరేషన్లోకి పోదు. కొన్ని ఆ రాళ్ళ సందుల్లో, రాళ్ళకి చిన్న చిన్న హోల్స్ అండ్ రాళ్ళ సైడ్స్ ఉంటాయి కదా, అది వాటి కింద వాటి వేస్టేజ్ అనేది స్టోర్ అయిపోతుంది. ఆ వేస్టేజ్ ఎక్కువ రోజులు ఉండే కొందుకు ఏమవుతుంది అంటే వాటర్ని పొల్యూట్ చేస్తుంది. వాటర్ పొల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, అమోనియా అనేది స్పైక్ అవుతుంది. అమోనియా స్పైక్ అయిందంటే ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయి. సో మనం ఎవ్రీ వీక్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా 30% వాటర్ తీసేసి 30% వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఈ 30% వాటర్ రిమూవ్ చేసామో ఆ 30% వాటర్లోనే మనం ఫిల్టర్ మీడియా ఉంటుంది కదా, స్పాంజెస్ అవన్నీ ఉంటాయి కదా టాప్ సంప్లో, అవి కూడా అదే వాటర్లో ఏదైతే మనం ఎక్వేరియం నుంచి వాటర్ తీసామో అదే వాటర్లో వాష్ చేసేసి మళ్ళీ టాప్ సంప్లో ఫిల్టర్ మీడియా పెట్టేయాలి. ఫ్రెష్ వాటర్, క్లోరిన్ లెస్ అంటే క్లోరిన్ రిమూవ్ చేస్తే క్లోరిన్ పోతుంది కదా, క్లోరిన్ లేని వాటర్, బోర్ వాటర్ నేను ఫిల్ చేసేస్తాను వీటిలో. సో ఇదైతే వాటర్ ఏ వాటర్ యూస్ చేయాలి అండ్ ఎన్ని డేస్కి చేంజ్ చేయాలి అనేది. ఆక్సిజన్ హీటర్. మలావి సిక్లెట్స్కి ఆక్సిజన్ అవసరమా? అడిషనల్గా మనము ఎయిరేషన్ పెట్టాలా, ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మనం మ్యాండేటరీ అనమాట ఆక్సిజన్ అనేది మలావి సిక్లెట్స్కి. మీరు 24 hours ఆక్సిజన్ సప్లై కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒక 1 hour 2 hours మీకు కరెంటు పోయినప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు. కంప్లీట్గా మీరు ఆక్సిజన్ సప్లై ఇవ్వకపోతే ఫిషెస్ చనిపోతాయి. సో ఆక్సిజన్ అనేది మ్యాండేటరీ. హీటర్ మనం వాడాలా, కంపల్సరీ హీటర్ వాడాలంటే వింటర్ టైంలో హీటర్ అనేది కంపల్సరీ వాడాల్సిందే.
ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ టైంలో మనకు హీటర్‌తో పని లేదు. రెయినీ సీజన్‌లో కూడా మనం హీటర్‌తో పని లేదు. ఈ సిక్లెట్స్ వచ్చేటప్పటికి కొంచెం హార్డీ ఫిషెస్ అనమాట. అంటే సడెన్‌గా అప్ అయినా, సడెన్‌గా డౌన్ అయినా గానీ కొంచెం వరకు బేర్ చేస్తాయి. మరీ టెంపరేచర్ అనేది డౌన్ అయిపోకూడదు. ఏదో ఫ్రిడ్జ్‌లో చేయి పెట్టినట్టు వాటర్ ఎంత కూల్ ఉంటే అంత కూల్ అయిపోకూడదు వాటర్. సో, మనం ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎప్పుడూ మీరు ఒక థర్మోమీటర్ అనేది యూజ్ చేయండి. థర్మోమీటర్ మీకు 150 రూపీస్‌కి పెయిర్ వస్తున్నాయి. అమెజాన్‌లో చూసినట్టున్న పెయిర్ వస్తున్నాయి. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆ థర్మోమీటర్ మీరు ఎక్వేరియంలో పెట్టండి. ఎక్వేరియంలో పెట్టినప్పుడు మీకు తెలుస్తది. ఓకే, ఈరోజు టెంపరేచర్ ఇంతుంది, ఈరోజు ఇంత ఉంది అని తెలుస్తది. సో, మీకు ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిపోతుందో ఆ టైంలో ఒక హీటర్ పెట్టండి. హీటర్ వచ్చేటప్పటికి 28 డిగ్రీ సెల్సియస్‌లో ఉండాలి హీటర్. సో, ఓకేనా. హీటర్ వచ్చేటప్పటికి మనం వింటర్‌లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడైతే ప్రెజెంట్ అవసరం లేదు నాకు. ఎప్పుడైతే వింటర్ వచ్చిందో అప్పుడు మ్యాండేటరీగా అన్ని అక్వేరియంస్‌కి నేనైతే హీటర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ప్రొవైడ్ చేసుకుంటా. మలావి సిక్లెట్స్‌కి ఫుడ్ ఏం యూజ్ చేయాలి? పర్ డే ఎన్ని టైమ్స్ ఫుడ్ ఇవ్వాలి? అండ్ ఎంత క్వాంటిటీలో ఫుడ్ ఇవ్వాలనేది. ఈ మలావి సిక్లెట్స్ ఏంటంటే తిండిపోతులనమాట. మీరెంత ఫుడ్ ఇచ్చినా గానీ, ఇయి నేను తింటా, ఇయి నేను తింటా అన్నట్టే ఉంటాయి. సో, మీరేంటంటే ఎప్పుడు చూసినా గానీ క్వాలిటీ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయండి. చిన్న చిన్న చితక ఫుడ్‌లు, ఆ ఫుడ్‌లు, ఈ ఫుడ్‌లు కాకుండా నేను యూజ్ చేసింది వచ్చేటప్పటికి టెట్రాబిట్స్ ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో ఇస్తున్నా కదా, ఇవి వచ్చేసరికి టెట్రాబిట్స్ అనమాట. ఒరిజినల్. వీటిల్లో డూప్లికేట్ డిట్టో కట్ కాపీ పేస్ట్ ఉన్నట్టు కాపీ ఉంటుంది, అంటే డూప్లికేట్ ఉంటుంది. సో, మీరు ఫుడ్ చూడడానికి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే అది యూజ్ చేయడం మూలంగా ఫిషెస్కి డ్యామేజ్ అనమాట. సో, ఎప్పుడు చూసినా కానీ మీరు ఒరిజినల్ ఫుడ్ కొనడానికి చూడండి. మంచి దాని ఏమంటారు, నోన్ షాప్కి, అంటే ఏదైతే ట్రస్టీ షాప్ ఉందో ఆ షాప్కి వెళ్ళి బై చేయండి. సో, దాని తర్వాత ఇప్పుడు టెట్రాబిట్స్ అయిపోయింది. టెట్రాబిట్స్ వచ్చేటప్పటికి స్లో సింకింగ్ ఫుడ్ వేయడం మూలంగా అన్నిటికి సరిపోదు టెట్రాబిట్స్. సో, నేను సెకండ్ ఆప్షన్ కింద ఏం వేస్తానంటే ఈ టెట్రాబిట్స్ వేసిన తర్వాత క్విక్ రెడ్ అని ప్యాలెట్స్ వస్తాయి అనమాట. కొంచెం ఇప్పుడు మీకు ఇమేజ్ ఇస్తున్నా చూడండి, ఇక్కడ వీడియో ఇస్తున్నా. సో, ఇది వచ్చేటప్పటికి క్విక్ రెడ్ ప్యాకెట్. ఇవి వచ్చేటప్పటికి సేమ్ మన ఫ్లోరాన్కి బాల్స్ ఉంటుంది కదా, ఫుడ్ బాల్స్ అట్లాగా ఉంటాయి. సో, అవే వేయాలన్నమాట. అవి వేస్తే మూలంగా ఏమవుతుందంటే మీకు ఇప్పుడు సింపుల్ చెప్తే ఇవి ఫ్లోటింగ్ అనమాట. ఈ క్విక్ రెడ్ అనేది ఫ్లోటింగ్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో, ఏవైతే పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయో, సో ఫస్ట్ ఫ్లోట్ అవుతున్న వాటిని తినేస్తాయి. సింకింగ్ ప్యాలెట్స్, మనం టెట్రాబిట్స్ సింకింగ్ ప్యాలెట్స్ వేసినప్పుడు ఏ ఫిషెస్ అయితే పైకి రావడానికి కష్టపడుతున్నాయో, అంటే పెద్ద ఫిషెస్ చిన్న వాటిని పైకి రానివ్వవు కదా, ఫస్ట్ అయ్యి ఆమామంట తినేస్తూ ఉంటాయి మొత్తం అన్నిటిని. సో, చిన్న వాటికి ఫుడ్ అందదు. సో, మనం టెట్రాబిట్స్ సింకింగ్ ప్యాలెట్స్ కాబట్టి సింకింగ్ ప్యాలెట్స్ వేసినప్పుడు స్లోగా సింక్ అయితే బాటంలో చేరుతాయి అనమాట. సో, బాటంలో సెటిల్ అయినప్పుడు, సో ఏ ఫిషెస్ అయితే కింద పైకి వెళ్ళి తినలేకపోయినాయో అవి మొత్తం తింటాయి. ఎన్ని టైమ్స్ వేయాలి? 3 టైమ్స్ పర్ డే. 2 టైమ్స్ వేసినట్టయితే మీకు వాటికి ఫుడ్ సరిపోతే ఏమవుతుందో తెలుసా? పొట్టు కొట్టుకుని ఒక ఫిష్ని చంపేసి మిగతా ఫిషెస్ అన్నీ ఆ ఫిష్ని తింటాయి. మీకు ఆ ఫిష్ అస్థి పంజరాలు కూడా కనపడవు. మొత్తం తినేసి మొత్తం అసలు ఆ ఫిష్ని దాని ఏమంటారు, రూపురేఖలు లేకుండా చేసేస్తాయి అనమాట. మీరు అసలు అరే దీంట్లో పలానా ఫిష్ ఉండాలి, ఆ ఫిష్ ఏమైంది అనుకుంటారు, కానీ ఇవి తినేసి ఉంటాయి, నీట్గా తినేసి ఉంటాయి. దాని అస్థిపంజరాలు ఉంటాయి కదా, దాని బోన్స్ అవన్నీ ఆ రాళ్ళ మధ్యలో ఎక్కడో ఇరుక్కుని ఉంటాయి. సో, ఫుడ్ ఎప్పుడు వాటికి సఫిషియెంట్గా ఫీడ్ చేయాలన్నమాట. సో, పర్ డే 3 టైమ్స్. అండ్ ఎంత క్వాంటిటీలో ఫుడ్ వేయాలంటే బేస్డ్ ఆన్ మీ ఫిషెస్ ఎంత తింటున్నాయి దాన్ని చూసి వేయండి. ఒక 1 మినిట్లో మొత్తం అంతా కంప్లీట్ చేసేసినాయి, మీరు ఎంత వేసారు అంటే అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఫిష్ ఒకలా తినదు. సో, ఇప్పుడు దీంట్లో స్మాల్ ఉన్నాయి, మీడియం ఉన్నాయి, లార్జ్ ఫిషెస్ ఉన్నాయి. నేను వేసేటప్పుడు చూస్తానన్నమాట, అన్నిటికి ఫుడ్ వెళ్తుందా లేదా, అన్నీ తిన్నాయా లేదా అని చూస్తా. ఓకే, అన్నిటికి వెళ్ళిందంటే ఓకే, అక్కడితో వేసి ఆపేస్తా. లేదు తినలేదు, అన్నీ పెద్దవి తినేసినాయి అంటే చిన్నవి కూడా తినాలి కాబట్టి ఇంకా వాటికి కూడా ఫుడ్ వేస్తాను అనమాట. అట్లా అన్నిటికి మనం సఫిషియెంట్గా ఫుడ్ సరిపెడితేనే వాటికి ఫైటింగ్ తక్కువ అవుతుంది. లేకపోతే ఫుడ్లో మనం కంజ్యూసీ చేసి ఒక పూట వేసి ఇంకో పూట వేయకుండా అట్లా హోల్డ్ చేసి పెట్టామంటే ఏమవుతుందంటే ఒకదాన్ని ఒకటి తినడం స్టార్ట్ చేస్తాయి. సో, మనం కొన్ని అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఫుడ్ వేసాం. ఏదైతే ఫిష్ ఫుడ్ తింటుందో అది యాక్టివ్గా ఉంటుంది, ఏ ఫిష్ ఫుడ్ తింటలేదో అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. సో, ఇన్యాక్టివ్గా ఉన్న ఫిష్ ఏమవుతుందంటే డల్గా ఉంటుంది కదా, యాక్టివ్గా ఉన్న ఫిష్ వచ్చి దాన్ని పొట్టు కొట్టి చంపేసి అవి నీట్గా ఫుడ్ తింటాయి అనమాట. సో, అట్లా అవ్వకూడదంటే ఫుడ్ అనేది ప్రాపర్గా టైంకి వేయండి, క్వాలిటీ ఫుడ్ యూజ్ చేయండి,
మంచి దాని ఏమంటారు సఫిషియెంట్గా ఫుడ్ అనేది వేయండి సరిపోతుంది. కొంతమంది అంటారు బ్రో సిక్లెట్స్ నేను పెంచాను బ్రో, కాకపోతే అవేంటంటే చచ్చిపోతాయి బ్రో, ఈరోజు నేను ఒకటి వేసానంటే రేపుడు ఇంకోటి చచ్చిపోతుంది, అర్థం కావట్లేదు అసలు చచ్చిపోని ఫిషెస్ ఉంటే చెప్పు బ్రో అంటే, నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే సిక్లెట్స్ అంత ఈజీగా చచ్చిపో, అవి హార్డీ ఫిషెస్, వాటిలో ఏంటంటే అంత ఈజీగా డిసీజ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నది చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేసింది. నా దగ్గర అయితే ఇప్పుడు దాకా సిక్లెట్స్కి దాని ఏమంటారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ రాలేదు. వచ్చిందల్లా ఒక వైట్ స్పాట్. ఆ వైట్ స్పాట్ ఎందుకు వచ్చిందంటే హీటర్ వింటర్ టైంలో హీటర్ అనేది ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు, దాని మూలంగా వైట్ స్పాట్ వచ్చింది. వెంటనే హీటర్ పెట్టి మళ్ళీ మెడిసిన్ వేస్తే వైట్ స్పాట్ క్యూర్ అయిపోయింది. సో ప్రాపర్గా ఇప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడు క్వాలిటీ ఫిషెస్ తెచ్చుకోవాలి. మీరు ఇప్పుడు సింపుల్గా మీరు చెప్పేది ఏంటంటే ఎక్వేరియం షాప్లో బల్క్ ఆర్డర్స్ వస్తాయి అనమాట, వాళ్ళకి హోల్సేల్లో బల్క్ ఆర్డర్స్. సో ఫిషెస్ని మొత్తం కవర్లో వేసి అట్లా వచ్చినప్పుడు వాటికి ఇప్పుడు ప్యాకేజీ టైంలో వాళ్ళ వాటర్ ఒకటి ఉంటుంది, వాళ్ళ వాటర్లో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఎక్వేరియం షాప్లోకి తెచ్చినప్పుడు సో ఫిషెస్కి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది. సో మీరు చూసుకుని తెచ్చుకుంటారు కదా ఫిషెస్, సో చూసుకుని వన్స్ మీరు పర్ఫెక్ట్ ఫిష్ తెచ్చుకున్నట్టయితే మీ దగ్గర చచ్చిపోదు. మీ దగ్గర ఎందుకు చచ్చిపోదు అంటే మీరు ఎట్లాగో వాటర్ కండిషన్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. మీరు వాటర్ కండిషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, హీటర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, మంచి క్వాలిటీ ఫుడ్ యూస్ చేస్తున్నారు, దేనికి చచ్చిపోతుంది? ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నిటిలో ఏదో ఒకటి తప్పు, ఏదో ఒకటి లోపం, వాటర్ పాడైపోయినాయి, ఫుడ్ క్వాలిటీది ఇలా, లేకపోతే మీరు ఏదో ఒక మిస్టేక్ చేశారు కాబట్టే కదా డిసీజ్ అనేది మీ ట్యాంకుల వరకు వచ్చింది. నేను అందుకే అంటున్నాను, మీరు ఎప్పుడైతే ఫిషెస్ కొత్త ఫిషెస్ ఇప్పుడు ఇవన్నీ గ్రూప్లో ఉన్నాయి, ఒక 20 ఫిషెస్ గ్రూప్లో ఉన్నాయి, నేను దీంట్లో ఏమన్నా ఫిషెస్ యాడ్ చేయాలనుకుంటే నేను దాన్ని 1 వీక్ క్వారంటైన్ చేస్తాను. అంటే ఎక్వేరియం షాప్ నుంచి తీసుకొచ్చి ఒక ఎక్వేరియం ఉంటుంది అనమాట, నాది ఖాళీ ట్యాంక్ ఒకటి ఎక్వేరియం పెట్టుకున్నా నేను, దాంట్లో వేసి దీంట్లో ఏ వాటర్ ఉందో అదే వాటర్ దాంట్లో ఉంటుంది. సో అట్లా ఈ వాటర్ మ్యాచ్ చేస్తాను, దానికి ఏమైనా డిసీజెస్ ఉందా లేదా అని మొత్తం నేను చెక్ చేసుకుని దాన్ని 1 వీక్ క్వారంటైన్ చేసిన తర్వాత దీంట్లో వేస్తాను. ఎందుకంటే తెచ్చి తేగానే ఎక్వేరియం షాప్ నుంచి దీంట్లో వేస్తాను అనుకోండి, ఆ ఫిష్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే వీటికన్నిటికి స్ప్రెడ్ అయిపోతుంది. సో అట్లా నేను చెయ్యను, మీరు కూడా చేయకండి. ఏమన్నా కొత్త ఫిష్ ఇప్పుడు దీంట్లో ఒక ఫిష్ చనిపోయింది, చనిపోయింది, ఇంకొక ఫిష్ని రీప్లేస్ చేయాలి. సో ఎక్వేరియం షాప్కి వెళ్ళండి, ఒక ఫిష్ తెచ్చుకోండి, దాన్ని 1 వీక్ క్వారంటైన్ చేసి యాడ్ చేయండి. డైరెక్ట్ యాడ్ చేయకండి. యాడ్ చేస్తే కంపల్సరీ అక్కడ ఎక్వేరియం షాప్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న ఫిష్ని మీరు తీసుకొచ్చి మీ ఎక్వేరియంలో వేస్తే మీ ఫిషెస్ అన్నిటికి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దాన్ని క్యూర్ చేసుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది పెద్ద తలకాయ నొప్పి. వన్స్ మీరు ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 50-50 ఛాన్సెస్ అండ్ టైం టేకింగ్, ఒక రోజులో అయిపోయేది కాదు, 2 days 3 days టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో అవన్నీ ఎందుకు భయ, మంచి క్వాలిటీ ఫిషెస్ తెచ్చుకోండి, దాన్ని ప్రాపర్గా చూసుకుంటే సరిపోతుంది. మలావి సిక్లెట్స్ అసలు ఎన్ని వేసుకోవాలి బ్రో, ఒక జత వేసుకుంటే అయిపోద్దా, ఒక 2 జతలు 1 pair or 2 pairs వేసుకుంటే సరిపోతుందా అంటే అట్లా వేసుకోకూడదు. మలావి ఫిషెస్ని ఎప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే చూడ్డానికి మొత్తము కొంచెం నిండుగా ఉండాలన్నమాట, ఖాళీగా ట్యాంక్లో ఉంటే సెట్ అవ్వదు. ఎందుకంటే అవి ఇప్పుడు మీరు 1-2 ఫిషెస్ వేసారనుకోండి, ఏదైతే వీక్గా ఉందో ఏ ఫిష్ అయితే వీక్గా ఉందో ఇంకో ఫిష్ దాన్ని డామినేట్ చేద్దామని దాన్ని కొట్టి చంపేస్తుంది. సో మనం ఎక్కువ ఫిషెస్ వేసామనుకోండి, ఇప్పుడు నా ట్యాంక్లో చూస్తే ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క సైజు ఉంటుంది, ఒకటి లార్జ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, స్మాల్ ఉంటుంది. సో ఏవి అంటే ఈ ప్రాపర్ ఎకో సిస్టమ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే కొంచెం పెద్దగా ఉన్నది లీడర్ అవుతుంది అనమాట. సో ఆ లీడర్ ఏం చేస్తుందంటే ఈ చిన్న వాటిలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి. సో ఇప్పుడు చిన్నవి చూస్తే మీకు మ్యాక్సిమం కిందే తిరుగుతూ ఉంటాయి, కొంచెం మీడియం సైజు చూస్తే కొంచెం మిడ్ లెవెల్లో తిరుగుతూ ఉంటాయి, పెద్దవి చూస్తే మొత్తం ట్యాంక్ మొత్తం తిరుగుతూ ఉంటే ఎక్కడ గొడవ జరిగినా ఇవి ఉంటాయి, గొడవ ఆపుతావు చూస్తే గొడవ చేసుకోవడానికి చూస్తే చంపించుకుంటే. సో ఇదేంటంటే ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ అనమాట. సో మనం అట్లా మెయింటైన్ చేయాలి. మీరు 1-2 ఫిషెస్ తెచ్చిపెట్టినట్టయితే ఖచ్చితంగా అవి కొట్టుకుని చచ్చిపోతాయి. సో ఎప్పుడు గుంపుగా పెట్టాలి. గుంపుగా అంటే ఎక్కువ క్వాంటిటీలో ఫిషెస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 3 feet ఎక్వేరియంలో 20+ ఫిషెస్ ఉన్నాయి అనమాట, అంటే 20 ఫిషెస్ ఉంటాయి. నేను దీంట్లో ఒక 4-5 వేస్తే అవి కొట్టుకుని చచ్చిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. సో అందుకని మనం ఎప్పుడు గ్రూప్గా పెట్టుకోవాలి ఈ ఫిషెస్ని. బ్రో నీ ట్యాంక్లో బ్రీడ్ అయినాయి కదా బ్రో, ఆ టిప్ ఏదో మాకు చెప్తే మేము కూడా బ్రీడ్ చేసుకుంటాం బ్రో అని బోల్డంతమంది మెసేజ్లు అనమాట. సో మీకైతే క్లారిటీ ఇస్తుంది ఏంటంటే దీంట్లో మెయిల్ ఏదో ఫీమేల్ ఏదో ఐడెంటిఫై చేయడం నాకు రాదు. ఎందుకంటే చాలామంది అంటారు దాని బ్యాక్ సైడ్ హోల్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుందని. సో అవన్నీ నేను ఫిష్ని అంత ఇబ్బంది పెడదాం అనుకోవట్లేదు. ఎందుకంటే
నాకు అవసరం లేదబ్బా. నాకు నచ్చితే నేనెళ్లి కొనుక్కొని తెచ్చుకుంటాను. బ్రీడ్ చేసి వాటిల ఫ్రైస్‌ని కాపాడి అవన్నీ చేయడం ఎందుకని నేను లైట్ తీసుకున్నాననమాట ఈ సిక్లెట్స్ బ్రీడింగ్. ఇప్పుడెందుకంటే ఇప్పుడు అది మేలో, ఫీమేలో చూడాలంటే దాన్ని తీయాలి. నెట్‌తో తీసి పట్టుకొని ఒక 2 మినిట్స్ మన చేతిలో ఉంటది. వాటిల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేక నేనైతే వాటిల్లో మెయిల్ ఏదో తెలీదు, ఫీమేల్ ఏదో నాకు ఈజీగా తెలీదు నాకు అంత ఈజీగా. ఒక్కొక్కసారి చెప్పగలుగుతాను, ఒక్కొక్కసారి నేను చెప్పలేను. సో, అందరికీ నేను చెప్పేదదే. చాలామంది నేను అది బ్రీడింగ్ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళ సిక్లెట్స్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఫోటో ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోటో పెట్టేసి బ్రో ఇది మెయిలా ఇది ఫీమేలా అని అడుగుతున్నారు. నాకే తెలియదు, నేను ఎట్లా చెప్పగలుగుతాను మీకు సిక్లెట్స్ గురించి. సో సిక్లెట్స్లో మెయిల్ ఏదో ఫీమేల్ ఏదో నాకు తెలియదు. మీకు అంతగా క్లియర్గా కావాలంటే గూగుల్ రిఫరెన్స్ తీసుకున్నాను, అంటే వేరే వాళ్ళు చెప్పుంటారు కదా, దాన్ని బట్టి ఇక్కడ మీకు ఇమేజెస్ ఇస్తున్నాను. సో ఈ ఇమేజెస్ చూసుకుని మీరు మీ ఫిషెస్ని చెక్ చేసుకోవచ్చు. ట్యాంక్ మేట్స్ మలవి సిక్లెట్స్తో మనం ఇంకా ఏమైనా వేరే ఫిషెస్ ఏం పెట్టుకోవచ్చు అంటే, నాకు ఓన్లీ సిక్లెట్స్ కాదు నేను వేరే ఫిషెస్ కూడా వేసుకుందాం అనుకుంటున్నానంటే సిక్లెట్కి ఫ్యామిలీ సంబంధించిన ఫిషెస్ వేసుకోండి. సిక్లెట్కి సంబంధించిన ఫ్యామిలీ ఏదంటే రెడ్ కలర్ ప్యారెట్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ప్యారెట్స్ వస్తాయి కదా, ఆ ప్యారెట్స్ వేసుకోవచ్చు. నేను పోలార్ ప్యారెట్ గురించి చెప్పట్లేదు, పెద్ద సైజ్ ప్యారెట్ గురించి. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇది ప్యారెట్ ఫిష్ అనమాట. సో నేను ఒకదాన్నే పెట్టాను, ఎందుకంటే నా దగ్గర ఒక 3 feet ఎక్వేరియం ఉంది అండ్ ఈ ప్యారెట్ చాలా పెద్ద సైజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది సిక్లెట్స్తో ప్రాపర్గా సెట్ అయిపోయింది కాబట్టి నేను పెట్టాను. మీకు ఇంకా దాని ఉంటారు ఆస్కర్స్ పెట్టుకోవాలంటే మీ దగ్గర చాలా పెద్ద ట్యాంక్ ఉండాలి. చాలామంది నా దగ్గర 1.5 feet ట్యాంక్ ఉంది, 2 feet ట్యాంక్ ఉంది, నేను సిక్లెట్స్ని ఆస్కర్స్ని పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. చిన్న ట్యాంక్స్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆస్కర్ అనేది సిక్లెట్స్ని పొట్టు కొట్టుతుంది. కొన్ని ఛాన్సెస్లో ఆస్కర్ ఫిష్ డైరెక్ట్ ఎట్ ఏ టైం సిక్లెట్ ఫిష్ని మింగేస్తుంది అనమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర 4 feet ఎక్వేరియం ఉందండి, మంచిగా రాక్స్ అన్నీ సెటప్ ఉందంటే మీరు ఆస్కర్స్ని వేసుకోవచ్చు, సిక్లెట్స్ని వేసుకోవచ్చు, ఇట్లా ప్యారెట్ ఫిషెస్ని కూడా వేసుకోవచ్చు. సో వేరే ఫిషెస్ ఏవి వేసుకోకూడదు, సాఫ్ట్ వెరైటీస్ వేసుకోకూడదు, అరవానాతో పెట్టకూడదు. సో చాలా ఫిషెస్తో పెట్టకూడదు. కాకపోతే నేను మొత్తం చెప్పుకుంటూ వెళ్తే ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, ఇంకా చాలా లెంత్ అయిపోతుంది అనమాట. మీరు ఓన్లీ సిక్లెట్స్ని పెట్టుకోండి. సిక్లెట్ ట్యాంక్ సెటప్ చేసినప్పుడు ఓన్లీ సిక్లెట్స్ పెట్టుకోండి, ఎందుకంటే వీటిలోనే చాలా ఉన్నాయి. వీటిలో డాల్ఫిన్స్ అని ఉంటే, మళ్ళీ పికాక్స్ అని ఉంటే, బనానా సిక్లెట్స్ ఉంటాయి, ఆరెంజ్ సిక్లెట్స్ ఉంటాయి. సో వెరైటీ సిక్లెట్స్ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ రెండు వేసుకున్న మీ ట్యాంక్ ఫుల్ అయిపోతుంది అబ్బా. సో దాని గురించి మీరు పెట్టుకుంటే సిక్లెట్సే పెట్టుకోండి. ఫుడ్ గురించి చెప్పావు, ఓకే, టెట్రాబిట్స్ అది క్విక్ రెడ్ ఇవ్వమని. నేను చికెన్ ఫీడ్ చేస్తాను బ్రో నా ఫిషెస్కి. మా ఫ్రెండ్స్ చెప్పారు చికెన్ కూడా తింటుంది ఫిషెస్ అని. చికెన్ లివర్ ఫీడ్ చేస్తాను, చికెన్ హార్ట్ ఫీడ్ చేస్తానంటే మీ ఓపిక, నాకు సంబంధం లేదు, నేను రికమెండ్ చేయట్లేదు. మీరు చికెన్ ఫీడ్ చేస్తారా, దాని ఎగ్ ఫీడ్ చేస్తారా, ఏం ఫీడ్ చేసుకున్నా కానీ నేను చెప్పింది మీకు 2 చెప్పా. అదేంటిది, టెట్రాబిట్స్ ఒకటి, క్విక్ రెడ్ ఒకటి. అది కాకుండా ఇంకొకటి కావాలంటే, 2 కాకుండా ఇంకోటి చెప్పండి అంటే హికారీ వాళ్ళది సిక్లెట్ ఫుడ్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఎవరికైనా బడ్జెట్ ఉందంటే ఇంకా హికారీ వాళ్ళది సిక్లెట్ ఫుడ్ తీసేసుకోండి. మిగతావి చికెన్, ఏది రైస్, మీ ఇష్టం, మీరు ఓపిక, మీ ఏం పెట్టుకోండి, నా సంబంధం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా ఫిషెస్కి పెట్టలేదు. సో నా ఫిషెస్కి పెట్టినప్పుడు నేను అది రికమెండ్ చేయను ఎవరికి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో, ఇప్పుడు దాకా ఏది చూసారో అది మొత్తం మీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి చెప్పాల్సింది ఒకటే, చాలామంది అంటున్నారు బ్రో ఫిషెస్ ఎక్కడ తెచ్చావు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు, శాండ్ ఎక్కడ తెచ్చావు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు, రాక్స్ ఎక్కడ తెచ్చావు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు, వాళ్ళ లొకేషన్ షేర్ చేయి మాకు, వాళ్ళ పేజ్ షేర్ చేయి అంటున్నారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఫిషెస్ ఎక్కడ తెచ్చామంటే సికింద్రాబాద్ అని చెప్పాను నేను. సో సికింద్రాబాద్లో కూడా సికింద్రాబాద్లో ఏ షాప్ బ్రో, ఆ షాప్ చెప్పండి బ్రో, మీ వీడియో చూపించి నేను ఫిషెస్ అడుగుతాను అంటున్నారు. నేను ఒక షాప్లో కొన్నాను, నాకు పర్టికులర్ ఒక షాప్ అనేది ఉండదు పర్మనెంట్గా. అన్ని షాపులు, ఇప్పుడు సికింద్రాబాద్లో ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపులు తిరిగేస్తా. ఏ షాప్లో నచ్చిందో ఆ షాప్ను మార్క్ చేసి పెట్టుకుంటా, వెళ్ళి ఆ షాప్లో, ఈ షాప్లో 2 ఫిషెస్ నచ్చితే ఆ షాప్ నుంచి 2 ఫిషెస్ తీసుకుంటా, ఇంకొక షాప్లో ఇంకొక 2 ఫిషెస్ నచ్చితే ఇంకొక 2 ఫిషెస్ తీసుకుంటా. అట్లా ఒక షాప్లో ఎప్పుడు నేను నేను ఆల్రెడీ చెప్పాను సికింద్రాబాద్లో అని. సో మీరు కూడా సికింద్రాబాద్ వెళ్ళి, మీకు అది స్టాక్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మనము ఒక షాప్ను మనం హైలైట్ చేసామనుకోండి, ఆ షాప్లో నెక్స్ట్ టైం నేను చెప్పానని మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ బుగ్గా స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ తీసుకుని బ్రో ఇక్కడ మొత్తం అసలు స్టాకే లేదు, నువ్వు అది పెట్టు ఇది పెట్టావు అని నా వీడియో కింద కామెంట్ పెడతారు. సో అట్లాంటి ఏమొద్దు గైస్, హార్డ్ వర్క్ అనమాట. మనము ఫస్ట్ వెళ్ళి చూసుకుని నచ్చితే తెచ్చుకోవాలన్నమాట. సో ఫిష్ హాబీ అంటే ఇదంతా చేస్తేనే మీకు ఒక మజా ఉంటుంది అనమాట. సో ఇంట్లో కూర్చుని ఎవరో ఫిషెస్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఫిషెస్ ఆర్డర్ చేసి, ఇక్కడ నుంచి ఫిషెస్ ఆర్డర్ చేసి మీ ట్యాంక్లో వేసుకుంటే మజా ఉండదు. సెటప్ చేసుకోండి, వెళ్ళండి, తిరగండి, మొత్తం చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు మీకు ఒక కిక్ ఉంటుంది అనమాట హాబీలో.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మలావి సిక్లెట్స్ గురించి అయితే మొత్తం అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. నేను ఇన్ని ఇయర్స్ నుంచి మలావి సిక్లెట్స్ని పెంచాను అండ్ చూశాను, మొత్తం తెలుసు కాబట్టి నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో దీంట్లో చాలామందికి డౌట్స్ రావచ్చు, బ్రో ఆ ఫుడ్ వాడకూడదు, ఈ ఫుడ్ వాడకూడదు, ఈ శాండ్ వాడకూడదు, అది వాడకూడదు, ఇది వాడకూడదు అని. నేను స్టార్టింగ్లో కూడా డిస్క్లైమర్ వేసింది దానికోసమే. ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు మీరు ఏ వీడియోస్ చూసినా ఏదైతే చూస్తున్నారో అది నా ఓన్, దాన్ని ఏమంటారు, ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్ అనమాట. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందానో, ఏదైతే చూసి నేర్చుకున్నానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఎవరి విజన్ అలాదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫాలో అయిపోండి. నేను ఎవరిని అయితే దాన్ని ఏమంటారు, లేదు నువ్వు ఇదే చేయాలి ఇదే చేయాలని నేను కమాండ్ చేయట్లేదు, మీ ఇష్టం అది. నేను ఏ సైజు ఉండాలి, ఏ ఫుడ్ యూస్ చేయాలనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. మీకు నచ్చితే వెల్ అండ్ గుడ్, ఓకే. మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి, మీకున్న విజన్తో మీరు ముందుకు వెళ్ళండి అండ్ హాబీలో కంటిన్యూ అవ్వండి, మంచి మంచిగా సెటప్స్ అనేది చేసుకోండి.